నేను చూసిన స్క్రీన్ డాల్బీ సరౌండ్ 7.1. అది జనరల్లీ 3 డైమెన్షనల్ సౌండ్స్ కాబట్టి బీజిఎం వస్తున్నప్పుడు ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. 5 సరౌండ్కి ఇంకొక 2 వెనకున్నప్పుడు రేర్లో. రాదర్ మేము కూర్చున్న చైర్స్ లిటరల్లీ వైబ్రేట్ అవుతూ వాటి ఫిజికల్ వైబ్రేషన్ కూడా బాడీ మీద పడుతూ ఆ ప్రెషర్కి నేనైతే చాలా ఫ్యాటిక్ ఫీల్ అయ్యాను. మా రోలో వాళ్ళు ఫ్యామిలీ కూడా అదే కంప్లైంట్ చేశారు. రాజాసాబ్ ఫిల్మ్ మేకర్స్ బోస్ట్ చేసుకుంటున్న లాస్ట్ 40 minutes VFX షార్ట్స్ వచ్చినప్పుడల్లా ఆ యాక్షన్ ఎపిసోడ్స్కి ఒక్కటే కాన్స్టెంట్గా సౌండ్ కంపోజిషన్ అది చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉండటంతో ప్రతి ఒక్కరూ స్ట్రెస్కి ఇంపాక్ట్ అయ్యారు. సైంటిఫికల్లీ ఇది ఎంత హానికరం అంటే ఇక్కడ చూడండి. లో ఫ్రీక్వెన్సీ ఇన్ మ్యూజిక్ కాజ్ ఫ్యాటిక్ బికాస్ దే రిక్వైర్ మోర్ ఎనర్జీ ఫర్ అవర్ బాడీస్ టు ప్రాసెస్, లీడింగ్ టు ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెయిన్, ఆఫెన్ మేనిఫెస్టింగ్ యాజ్ హెడేక్, స్ట్రెస్ ఆర్ డిజీనెస్, especially with loud or prolonged bursts, as the brain works harder to interpret these sustained, less defined sounds and can trigger internal vibrations affecting organs. ఇంత హానికరం అండి లో ఫ్రీక్వెన్సీస్ వలన. ఇక్కడ రాజాసాబ్ చిత్రంలో ఇది ఖచ్చితంగా చెప్పచ్చు, ఇట్స్ ఎ సౌండ్ డిజైన్ ఫెయిల్యూర్, నాట్ ఎ థియేటర్ ఇష్యూ. ఇంతటి అన్సైంటిఫిక్ సౌండ్ డిజైన్ వలన అసలు స్టోరీలో క్యారెక్టర్స్ చేస్తున్న ఏ ఎమోషనల్ సెన్సిటివిటీ కూడా మనకు రీచ్ అవ్వదు. రికార్డింగ్ మిక్సరు, సౌండ్ డిజైనరు, కంపోజర్ మొత్తం తమన్ గారి ఆధ్వర్యంలోనే, లేదంటే ఆయనే స్వయంగా చేశారు కదా. మరి థియేటర్ సౌండ్ డైనమిక్స్ ఎలా మేనేజ్ చేయాలో మీకు ఆ మాత్రం తెలియదా? నేను బోత్ డైరెక్టర్స్ అబ్జర్వేషన్ అండ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, నేను వెళ్ళిన స్క్రీన్లో ఒకరిద్దరు పిల్లలు అయితే ఏడుస్తున్నారు. పెద్దవాళ్ళేమో గుండెపోటు వస్తుందేమో అన్న భయంగా లాస్ట్ ఇంకా 30 minutes ఉండగా వెళ్ళిపోతున్నారు. కనీసం నేను అట్లాగ ఒక 10 మందిని చూశాను. నాలాంటి వాళ్ళేమో అసలు ఫస్ట్ 30 minutes నుండే సాంగ్స్ అప్పుడు మరి చేతిలో రిమోట్ కోసం వెతుక్కుంటున్నాం, వాల్యూమ్ తగ్గిద్దానని. ఇంట్లో అలవాటు కదా, సౌండ్ సడన్గా పెరిగిపోతే తగ్గిస్తాం. ఆలోచించండి, సినిమాలో వచ్చే సౌండ్ డిజైన్ ప్రేక్షకుడి మనసుల్ని ఎమోషన్స్తో కదిలించాలి, కానీ కుర్చీల్ని ఫర్నిచర్ని దడదడ అనిపిస్తే అది మ్యూజిక్ అండ్ సౌండ్ కంపోజర్స్కి బ్యాడ్ ఫేమ్ అండ్ రెప్యుటేషనే కదా వచ్చేది.